వెల్కమ్ టు V3 న్యూస్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా V3 న్యూస్ ప్రత్యేక చర్చలు చేపట్టింది. ఇందులో పాల్గొనడానికి మనతో పాటు కల్వ సుజాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు. తనని అడిగి మహిళా సాధికారత దానికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు. మహిళలందరికీ V3 తరపున శుభాకాంక్షలు. ముందుగా తీసుకున్నట్టయితే అంటే సాధికారిత దిశగా అంటే మహిళలకు సాధికారిత దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ఇప్పుడు డైలాగుల వరకు చాలా ఉంటాయి, ఆకాశంలో సగం అవనిలో సగం అనేటప్పటికీ అధికారంలో కానీ అంటే రాజకీయ అనుగుణాలకు సగంగా మహిళలకు అవకాశం కల్పించట్లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే జరుగుతుంది. దీనిపై ముందుగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా V3 ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ ఛానల్కి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సృష్టివి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, చివరిగా ఈ సృష్టికి కారకురాలివి మహిళ. దీనికి ఈరోజు సృష్టి ఉందంటే అమ్మ లేనిదే జగన్ లేదు, ప్రాణం లేదు. ఇలాంటి సంబోధనలు ఎన్నో పెద్ద పెద్ద కవులు చెప్తారు, పెద్ద పెద్ద రైటర్లు అందరూ చెప్తారు. సృష్టిలో సగం నువ్వే అంటావు, భూభాగంలో సగం నువ్వే అంటావు, అన్నీ చెప్తారు. ఆడదానికి బాధ్యత అప్పచెప్తే ఏదైనా టైం, పంక్చువాలిటీ అన్ని రకాలుగా తీర్చిదిద్దేది మహిళ. ఒక ఇల్లుని చూసినా సరే, ఒక బిడ్డల్ని చూసినా సరే, ఒక న్యాయపరంగా ఏదైనా వెళ్ళినా సరే, ఒక భర్తకు తోడుగా నిలబడేదైనా సరే, బిడ్డలకి అన్నీ సమకూర్చడానికైనా సరే భార్య ఆడది అనేది కీ రోల్. దానికి అందరూ చెప్తారు నిర్వచనము ఆడవాళ్ళని గౌరవించాలి అని, కానీ గౌరవించినట్టే గౌరవించి మళ్ళీ ఆడది అంటారు. సో 50% రిజర్వేషన్ అంటారు, అన్ని చోట్ల అంటారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల 50% రిజర్వేషన్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే తన సొంత టాలెంట్తో చదివి ఉద్యోగం తెచ్చుకునేవాళ్ళు, అది ఉద్యోగరీత్యా వచ్చింది. వ్యాపారం అంటామా, ఇంట్లో అవసరాలకు, భర్తలకు, ఇంట్లో వాళ్ళకు అవసరానికి బట్టి మహిళను ప్రోత్సహిస్తారు తప్పించి మహిళల్ని ఈక్వల్గా చూసే స్వభావం ఇంకా కలగలేదు అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాల విషయాల్లో వస్తే 33% రిజర్వేషన్ అన్నారు. ఈరోజు మరి తెలంగాణలో 119 సీట్లు చూసుకున్నట్టయితే 40 సీట్లు మినిమంగా మహిళలకు కేటాయించాలి. ఆ రోజు చట్టసభల్లో కూర్చునేటప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు అక్కడ కంటెస్ట్ చేయగలుగుతావా, ఒక మహిళవి నువ్వు ఆయనకు ధీటుగా గెలవగలుగుతావా అంటారు. అంటే సగభాగము అన్నప్పుడు, నీకు ఈక్వల్గా రైట్స్ అన్నప్పుడు మళ్ళీ నువ్వు చేయగలుగుతావా అంటే క్వశ్చన్ మార్క్ ఎక్కడ? ఆడదానికి అప్పచెప్పిన బాధ్యత ఎప్పుడు నిర్వీర్యం కాదు, ఎప్పుడు సరిగ్గా కరెక్ట్గా పంక్చువాలిటీగా ఏది వేస్ట్ కాకుండా చేసేదే ఆడది. సో అలాంటప్పుడు అనుమానాలు ఎందుకు? అప్పచెప్పిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించేది మహిళ. అలాంటప్పుడు ఈరోజు మరి అన్నిటికన్నా ముఖ్యం మన తెలంగాణను చూసుకున్నట్టయితే అఫ్కోర్స్ కాంగ్రెస్ ఇచ్చింది, ఒక 15 సీట్లు కేటాయించింది, బీజేపీ ఇచ్చింది, నేషనల్ 2 పార్టీలు మహిళలకి ఎంతో కొంత గౌరవాన్ని ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణని వెళ్తున్నటువంటి కేసీఆర్ మాత్రం మహిళల్ని ఎక్కడ గౌరవించారు? 4గురికి మాత్రం టికెట్లు ఇచ్చాడు. ఇచ్చినలో గెలుచుకున్న మహిళలకి మరి క్యాబినెట్ అన్నాడు, క్యాబినెట్కి 9 నెలలు గడువు పట్టింది. ముందు 6 నెలలు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేశాడు, తర్వాత ఇప్పుడు 3 నెలలు అయింది. మొన్న ఏదో మొక్కుబడిగా ఒక 10 మందికి ప్రమాణ స్వీకారాలు చేశారు. 10 మందిలో మహిళలు కనబడలేదా నీకు? 10 మందిలో ఒక్క మహిళ కన్నా క్యాబినెట్లో స్థానం కల్పించావా? అంటే ఇంకా చిన్న చూపు మహిళలంటే. ఇంకా మహిళలనంటే నీకు ఏదో వాళ్ళు ఫార్మాలిటీకి గెలిచారు, టికెట్లు ఇచ్చాం, గెలిచారు, చూస్తే వస్తుందిలే, తర్వాత చూస్తే వస్తుందిలే. ఈరోజు మహిళలకు ఎన్ని అవసరాలు ఉన్నాయి. ఈరోజు శిశు సంక్షేమ శాఖ మంత్రిని మొట్టమొదటిగా నువ్వు 5 సంవత్సరాల నుంచి ఎలాగో క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు, ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోతుంది. మరి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న టైంలో కూడా ఆడవాళ్ళని గుర్తించే స్థానం నీకు లేదు. అలాంటప్పుడు నువ్వు ఒక తల్లికి పుట్టిన కొడుకువి, ఒక అక్క చెల్లెళ్ళకి సోదరుడివి, నీకు ఒక బిడ్డ పుట్టింది, నీ కొడుకుకో భార్య ఉంది, ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు కనబడుతున్నా నీకు సమాజంలో ఈరోజు పార్టీలో ఆడవాళ్ళని గౌరవించే స్వభావం నీకు లేదా?
నీ కేవలం ఆడదంటే నీ బిడ్డ మాత్రమే గుర్తొస్తుందా? నీ బిడ్డకు క్యాబినెట్లో కూర్చోబెట్టాలి, లేదంటే పార్లమెంట్లో కూర్చోబెట్టాలి, నీ బిడ్డకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించి పెట్టాలి, నీ బిడ్డకు ఉన్నటువంటి స్థానాన్ని అత్యధికంగా పెంచాలి. కేవలం నీ బిడ్డ మీద ఉన్న మమకారము, మహిళల మీద ప్రేమ లేదా నీకు అనేదే ఈరోజు ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. క్యాజువల్గా వస్తే ఒక మహిళకి స్థానం ప్రపంచంలో చాలా మంచి స్థానం ఉంది. మన భారతదేశంలో గౌరవిస్తారు, కాదనేది కాదు. కానీ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మేడం అంటే తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో అంటే కేసీఆర్ ఎంత సర్ది చెప్పుకున్నా, కవిత ఎంత సర్ది చెప్పుకున్నా, తెలంగాణ మొదటి క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేరు అనేది చరిత్ర. ఇక దాన్ని ఎవరు మార్చలేరు. మేము మహిళలకు అది చేసినాము, ఇది చేసినామన్నా ఆ చరిత్ర. ఎందుకంటే మనం గతంలో చూసినాం, మహిళలు పాలించిన వాళ్ళందరూ టెస్టెడ్. ఇందిరాగాంధీ అసలు పెద్ద పెద్ద యోధా నాయకులను ఎదుర్కొని, అంటే ప్రతిపక్ష నాయకుల నుంచి కూడా, వాజ్పేయి లాంటి నాయకుల నుంచి కూడా గౌరవం పొంది పాకిస్తాన్తో యుద్ధం గెలిచిన చరిత్ర ఉన్న మహిళలు ఉన్నారు మనకు. అలాంటి మహిళలకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం అనేది నిజంగా అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే అవమానంగానే మనం భావించాల్సి వస్తుంది. నేను ఇందాక అదే చెప్పాను, మహిళలంటే నీకు కేవలం నీ బిడ్డనే గుర్తొస్తుందా? మహిళలంటే లోకల్లో ఉన్నటువంటి సగభాగం ఈరోజు 60% లీడ్ చేస్తున్నటువంటి మహిళలు ఈరోజు నీకు తెలంగాణలో ఎందుకు గుర్తించబడట్లేదు అంటే నీకు అవమానకరంగా ఉందా? మహిళలకు స్థానం కల్పించాలి అని అంటే కేవలం నువ్వు నీ మంత్రులు ఒకప్పుడు నాకేదో చిన్న విషయం తెలుసు, మహిళా మంత్రులకి స్థానం ఇవ్వలేదని ఎవరు అడిగితే వీళ్ళు ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళే అని అంటే మగవాళ్ళని చులకన చేస్తున్నావు, ఆడవాళ్ళని ఎగతాళి చేస్తున్నావు అనేది ఒక రకమైన బాధ మాకు. ఈరోజు మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ గారు ప్రపంచ స్థాయిలోనే, భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఆవిడకి ఉన్నటువంటి గౌరవం వేరే, ఆవిడకు ఉన్నటువంటి స్థానం వేరే. తను ఒక ప్రధానమంత్రిగా చేసినప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి తాను. మీరు అన్నట్టుగా ఒక వాజ్పేయి లాంటి వాళ్ళు, ఒక అంత సాధు స్వభావమైనటువంటి అవతల వాళ్ళకి కూడా తను ఒక క్రెడిట్ సంపాదించింది. అంతేకాకుండా తెలంగాణలో కూడా చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి టర్మ్లో భారతదేశంలోనే మొట్టమొదటి 6 మంత్రులు కాదు, మహిళా హోంశాఖ మార్చుల్ని ఇచ్చినటువంటి, గౌరవించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతిని చేసింది, ప్రధానమంత్రిని చేసింది, రాష్ట్రానికి హోంమంత్రిని చేసింది, స్పీకర్ని చేసింది, మీరా కుమారిని చేసింది. అంటే ఎంతగా గౌరవించింది. ఓకే, స్థానాలు కరెక్ట్గా కల్పించకుండా ఇచ్చిన స్థానాల్ని గౌరవించి స్థానాన్ని కల్పించింది అటువంటి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎన్నో రకాలుగా పాపం ఇందిరాగాంధీ గారు పోరాడి మహిళల కోసం ఎన్నో రకరకాలుగా చట్టాలు తీసుకొని వచ్చారు. మరి అలాంటప్పుడు నువ్వు ఈరోజు మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళి ఒక బ్రిటిష్ పాలనలాగా నువ్వు మహిళల్ని బయటకు రానియకుండా ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇలాగే మహిళల స్థానం లేదేమో, మళ్ళీ క్యాబినెట్లో కానీ మంత్రివర్గంలో కానీ అది అసెంబ్లీలో కానీ రేపు ఎంపీ చట్టసభల్లో ఎక్కడైనా కానీ మళ్ళీ మాకు 5 ఏళ్ల తర్వాత ఇంకా లేదేమో, స్థానం కల్పించలేమో, మళ్ళీ మేము వెనక్కిపోయామేమో అనేటువంటి రోజులు తీసుకొచ్చే రకం ఉందేమో అని కనబడుతుంది. ఇప్పుడు అందరూ మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి నీవు క్యాబినెట్లో మంత్రులు ఇయ్యవా అని మేము అదే పనిగా 5 ఏళ్ల నుంచి తిడుతుంటే, మొన్న మీరు ఆవేశపడకండి, మహిళలకి ప్రత్యేక స్థానం కల్పిస్తాను అని క్యాబినెట్లో 10 మందిని తీసుకున్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడిండి. అదే నువ్వు మేము అనకముందు నువ్వే గనక ఈ 10 మందిలో ఒక్క మహిళా మంత్రికైనా ఇచ్చింటే నీ గౌరవాన్ని నిలబెట్టుకునేవాడివి, మహిళా మంత్రి ఇచ్చి మహిళల్ని గౌరవించిన వాడివి అయ్యేవాడివి. ఎందుకంటే చివరి 4.5 సంవత్సరాల్లో నువ్వు మహిళల్ని గౌరవించలేదు అంటే నీకున్న పొగరా, అది యాటిట్యూడా? మహిళల్ని గౌరవించకపోవడం ఏంటది? అసలుకి అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఏకపక్షంగా వెళ్ళి 90 స్థానాలు నాకే ఉన్నాయి, నన్ను అడిగేవాళ్ళు లేరు, నేను ఒక్కడే, నీ అంతా నన్ను చెప్పేవాళ్ళు లేరు, నాకు అడిగేవాళ్ళు లేరు అనే విధంగా నువ్వు పొగడలకు పోతున్నావు. కానీ మహిళ గనక ఒకవేళ విజృంభిస్తే ఈరోజు ఒక దేవత కానివ్వండి, ఒక రాక్షసుని సంహారంలో కానివ్వండి, ఎక్కడైనా చూస్తే మహిళ స్థానం, దేవత స్థానం ఏ విధంగా ఉందో, ఒకవేళ మహిళలు కనుక తలుచుకుంటే మళ్ళీ నీ స్థానం ఎక్కడికి వెళ్తుందో వచ్చే 2024లో నీ ఆలోచనలు నువ్వు చేసుకొని మహిళల్ని గౌరవించడం నేర్చుకుంటే సమాజము, చట్టం అందరినీ గౌరవిస్తుందని నేను కోరుకుంటున్నా. ఇప్పుడైనా కరుణ అనొద్దు, నేను గౌరవించి మహిళల్ని గౌరవించి ఇవ్వాల్సింది. మరి పెద్ద మాటలు మాట్లాడతాడు, చట్టసభల్లో ఇచ్చిన షీ టీమ్స్ చాలా గొప్పగా చెప్పిన షీ టీమ్స్ నువ్వు చేసింది కాదు, అది ఒక చట్టము, ఒక
భారతీయ చట్టం అది. నువ్వు చేసింది ఏం కాదు, నేను అవి చేసినా ఇవి చేసినా, ఈరోజు షాదీ ముబారక్ అన్నా అదన్నా ఇదన్నా నువ్వు ఎన్ని చెప్పుకున్నా సరే మహిళల్ని ఫస్ట్ సమాజంలో గౌరవించడం నేర్చిన తర్వాత ఎన్ని చేశాను అని చెప్తే దానికి గౌరవం నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించలేదు, అదొక అంశంగా తీసుకున్నట్టయితే అంటే అన్ని రాజకీయ పార్టీల్లోనూ మహిళలకు సరైన స్థానం కల్పించట్లేదు అనేది మనకు ప్రధానంగా వస్తున్న డిమాండ్. అంటే 33% రిజర్వేషన్స్ కల్పించాలనే బిల్లు రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలోకి వచ్చేటప్పటికీ ఎవరో ఒకరు అడ్డుపడడం, అంటే కొన్ని బిల్లులు ఇమీడియట్గా అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేటప్పటికి ఎందుకంటే దాన్ని ఎందుకు కృషి చేయట్లేదు జాతీయ పార్టీలు కానీ రీజనల్ పార్టీలు కానీ చెప్పడం వరకు చెప్తున్నారు, కానీ కృషి సాధనలో ఎవరు ముందుకు సాగడం లేదు. అదే అండి ఎంతో కొంత గౌరవించింది జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అని ఇంతగానే చెప్పాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర మేము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఎట్టి పరిస్థితుల్లో, అప్పుడు మేము గట్టిగా పోరాడేది దానికోసమే. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు 50% రిజర్వేషన్ చట్టసభల్లో కల్పిస్తాను అన్నారు. మాకు 50% లేకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 33% రిజర్వేషన్ మీరు కల్పించండి, తర్వాత మేము మీకు ఎంత సహకరిస్తాము, మహిళలనంటే ఈరోజు మీరు ఇచ్చిన గౌరవాన్ని మేము ఏ విధంగా నిలబెట్టుకుంటాము, సమాజ సేవకు మేము ఎంత ఉపయోగపడతాము. ఇప్పుడు మగవాళ్ళకు అధికారం ఇస్తే ఎంతసేపు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఆడదానికి అధికారం ఇస్తే సమాజ సేవకు వాడుతుంది. సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు మహిళకు తెలుసు. ఇంటిని సదిరిన ఆవిడ సమాజ సేవని ఎంత బాగా సదురుతుందో ఆలోచించి లక్ష్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్తే గనక ఈరోజు భారతదేశము ఇంకొక భారతమాత అనేదే ఒక మహిళ పేరు. అలాంటిది మీరు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కనుక రాహుల్ గాంధీ గారు తీసుకొని వస్తే మహిళ ఎంతగా ముందుకెళ్ళి ఎంత భారతదేశం ఇంకా ఆర్థికంగా ఎంత ముందుకెళ్తుందో మేము చేసి చూపిస్తాం. అది మీరు వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి భారతదేశ ప్రజలకు మహిళలకు మీరు అవకాశం కల్పించి ఈ గిఫ్ట్ ఇస్తారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగాని రాహుల్ గాంధీ గారిని నేను కోరుకుంటున్నాను. అదే జరగాలని ఖచ్చితంగా ఈరోజు నేను కోరుకుంటున్నాను. అంటే నిజం చెప్పాలంటే 33% రిజర్వేషన్ గురించి అన్ని పార్టీలు మాట్లాడుతుంటాయి. అంటే బహిరంగంగా వ్యతిరేకించే పార్టీలు ఒక రెండే, అంటే ఎస్పీ పార్టీ ఒకటి, మరొక పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ. తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందని చెప్తాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు కూడా ఎవరు ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉంది. అంటే దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంట? అంటే కాంగ్రెస్ పార్టీ కొంత కమిట్మెంట్తో ఉన్నప్పటికీ మిగతా వాళ్ళని కలుపుకోవడంలో ఏమన్నా విఫలమవుతుందని మీరు భావిస్తున్నారు? నేను అదే చెప్పానండి, ఆడదంటే ఇంకా చులకన తక్కలేదు పార్టీలలో కూడా. పార్టీలో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు అక్కడ కంటెస్ట్ చేస్తావా అని మేము ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా మా లక్ష్యాన్ని మేము దగ్గరకు వెళ్ళినా కూడా ఫైనల్గా టికెట్లు ఇచ్చే సమయానికి నువ్వు వాళ్ళని ధీటుగా ఎదుర్కోగలవా అనే క్వశ్చన్ మార్క్ మహిళలకు పెడతారు. నువ్వు అంత ఖర్చు పెట్టుకోగలుగుతావా, నువ్వు అంత ధీటుగా వెళ్తావా అనే క్వశ్చన్ మార్కులు ఎక్కువైతాయి వీళ్ళకి. ఎక్కువయ్యి అంటే మగవాడు పెట్టగలుగుతాడు, ఆడవాడు ఆడది ఎందుకు చేయలేదు అనేది మాకు వచ్చిన డౌట్. అది కాదు మేడం, ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే దేశాన్ని పరిపాలించింది ఇందిరాగాంధీ. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ జయలలితగా ఎస్టాబ్లిష్ అయింది, మాయావతి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఎస్టాబ్లిష్ అయింది, వసుధరాజ్ సింధియాని దించే ధైర్యం కనీసం అమిత్ షాకు మోడీకి కూడా లేకుండా ఆమె పరిపాలించి అంటే అందుకే చెప్తున్నాను నేను, మహిళకి జయలలిత గారు ఏ విధంగా పరిపాలన చేశారు. జయలలితకి ఈరోజు చనిపోయినా కూడా గుర్తుంచుకునే స్థాయిలో దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది. ఇందిరాగాంధీ గారు ఈరోజు దేశ పరిపాలన చేసిందంటే 60 ఏళ్ల చరిత్ర అయినా ఇంకా మనం గుర్తుంచుకుంటున్నాం. ఎందుకోసము అంటే వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఒక లక్ష్యాన్ని ఛేదించి ఈరోజు వాళ్ళు భారతదేశ చరిత్రలో మిగిలిపోయినారు అని అంటే ఆడదానికి అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తుంది. భూమండలం నుంచి ఆకాశం వరకు మహిళ ఏదైనా ఇస్తే సాధిస్తుంది అని వీళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? ఆ దానికోసం మీరు మాకు అవకాశం ఇవ్వండి అని మేము ఎంత పోరాడినా అక్కడి వరకు వచ్చే వరకు చెయ్యట్లేదు. కాబట్టి ఈసారి నుంచైనా ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చూస్తే మగవాళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్లే వర్క్ చేస్తున్నారు. ఒక వ్యాపారంలో చూసినా కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కువగా సహకరిస్తున్నారు. అన్ని రంగాల్లో మేము సాధించినప్పుడు చట్టసభల్లో ఎందుకు మేము రాణించము అనేది మీకు ఇంకా ఎంత కంక్లూజన్కి రావట్లేరు. మీరు ఇంకా ఎందుకు డౌట్ ఉంది మా మీద, మేము చేయగలుగుతాం. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఆశతో ఎదుర్కొన్నాం. అభద్రత అంటే ఏ విధంగా అంటున్నారు? వాళ్ళు పైకి వస్తే మేము ఎదగలేమో అనే మీకున్నటువంటి ఈగోస్ ఉన్నాయని నేను చెప్తున్నాను కదా. అదే అంటే ఆడదానికి ఇంత అవకాశం ఇచ్చి మేము వాళ్ళతో డామినేట్ చేసుకోవాలనేది ఒక
ఉండొచ్చు, ఈగో ఉండొచ్చు. ఇప్పుడు అంత ఈజీగా ఏదైనా కూడా అంత ఈజీగా పోదు కదండి. వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు శాసిస్తున్నారు దేశాన్నే, మగవాళ్ళు రాజ్యాల్ని శాసిస్తున్నారు. ఏదైనా మంచి అంటే చాలా సమయం పట్టొచ్చు, యుగాలు పట్టొచ్చు, తరాలు పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చు. చెడు అనేది ఈజీగా అయిపోతుంది. కానీ మంచిని సహకరించడం, మంచిని పెంపొందించడం అంత ఈజీ కాదు. కాబట్టి మహిళలకి అవకాశం ఇచ్చి చూడండి. మహిళ అంటే మీకు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు తన వరకు తను ఎంత న్యాయంగా రాష్ట్రాన్ని ఎంతో భద్రంగా తను కాపాడగలిగింది. మరి అలాగే ఈరోజు సోనియా గాంధీ గారు సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి తను ప్రభుత్వాన్ని మన తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, అన్నిటికన్నా సుష్మా స్వరాజ్, అంటే అక్కడ మీరా కుమారి, అంటే ఒక 3 మహిళల వల్ల తెలంగాణ రాష్ట్రం మరి ఇంత ఒక రాష్ట్రానికి రావడానికి కారణమైన మహిళ, ఒక దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తుపడుతుంది అంటే ఒక మహిళ. ఇంతగా రికార్డు స్థాయిలో ఉన్నటువంటి మహిళల్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? అఫ్ కోర్స్ కొంతమంది ముందుకు ఎంకరేజ్ చేస్తారు, తర్వాత అమ్మో ఎందుకులే మనమే ఉన్నాం కదా లీడ్లో, సరే 4 మగవాళ్ళు ఉంటే కంటెస్ట్ చేయడానికి మహిళ వస్తే తనెందుకు అనే ఆలోచనలో ఉన్నారు తప్పించి ఇంకా అంత స్థాయిలో మీ మైండ్ ఎందుకు మెచ్యూర్డ్ కావట్లేదు? తనకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా సమాజంలో 50% ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఒక మనం రాకెట్ స్థాయిలో అన్ని రంగాల్లో ఉన్నారు. నేను అదే అంటున్నాను, పొజిషన్ లో సంపాదించే స్థాయిలో మహిళలు. రక్షణ మంత్రి ఎవరు మేడం? రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. అంటే యుద్ధం అంటే పాకిస్తాన్ దీటైన సమాధానం ఇచ్చే ఒక సిసిఎస్ మీటింగ్ లో భాగస్వామిగా ఉన్నది నిర్మలా సీతారామన్. పార్టీ ఎవరన్నా కావచ్చు, కానీ ఒక అంటే ఒక మహిళగా ఆమె తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్నారు ఈరోజు. అవకాశం ఇస్తే తప్పకుండా నిరూపించుకుంటామని చెప్పాను కదా. అవకాశం ఇచ్చి చూడండి. మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెట్టే బాధ్యత మహిళది ఉంటుంది. ఈరోజు పుట్టిన బిడ్డని కాపాడి ఈరోజు మీరున్నారంటే కూడా ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, మీకు అందరూ ప్రోత్సాహం వల్లే మీరు సమాజ సేవకు కానివ్వండి, చట్టసభల్లో వెళ్తున్నారంటే ఒక తల్లి ఇంట్లో అన్ని సక్రమంగా మీకు చేయడం వల్లనే కదా ఈరోజు మీరు చట్టసభల్లో కూర్చోగలిగారు. లేదంటే మీరు ఈరోజు ఆ స్థాయికి రాగలిగినారంటే ఒక ఆడది మీకు వెనకాల ఆధారం లేకుంటే మీరు రాగలిగినారా? వెనకటి యుద్ధంలో కానివ్వండి, ఒక చరిత్ర చూడండి, ఎక్కడైనా సరే ఒక మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అని చెప్తారు. మరి విజయం వెనకాల ఉంది అన్నారు కానీ మా పక్కన ఉంది, మా ముందు అన్నది అని ఎందుకు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు మీరు? అంటే మరొక విషయం కూడా మనం అంటే ఈ మధ్య కొన్ని రిపోర్ట్స్ చూస్తే అంటే లేడీస్ ఎక్కడైతే పనిచేస్తుంటారో ఉద్యోగస్తుల్లో అక్కడ అవినీతి తగ్గుతుంది, నిష్ఠతో పాటు అవినీతి కూడా, అవినీతికి దూరంగా ఉంటారు, అవినీతి ఆఫీసుల్లో తక్కువ ఉంటుంది అనేది కూడా కొన్ని రిపోర్ట్స్. నేను మీకు ఇందాకే చెప్పాను, ఒక బాధ్యత అప్ప చెప్తే మహిళ మీరు 100 ఖర్చు పెట్టేది మహిళ 10 రూపాయలు ఖర్చు పెట్టి పని చేసి మీ లక్ష్యానికి దగ్గరగా వెళ్తారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అంటే మీకు వృధా ఖర్చున్నా కూడా ఆడది తక్కువ ఖర్చుతో మీకు అదే పని చేసి పెడుతుంది. మరి అలాంటప్పుడు మీకు సేవింగ్లో కానీ బాధ్యతలో కానీ మీరు ఈ స్థాయిలో చేరుకోవడానికి కారణమైన మహిళని కేవలం చట్టసభలకు మాత్రం ఇంకా అంతగా అవకాశాలు కల్పించుకోకపోవటానికి మీరు డామినేట్ చేయడమా, లేదు అంటే మీరే ఉండాలనే ఆలోచన, లేదు అంటే ఎందుకులే ఆడవాళ్ళు చట్టసభల్లో కూర్చునేటంత స్థానం ఇంకా మనం అంత ఎదిగారా వీళ్ళు అనే మీ ఆలోచన ఎందుకు అనేది మా క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ కనీసం వచ్చే జనరేషన్కి, మా జనరేషన్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యూత్ ఆడపిల్లలు ఎంతో ఎదిగారు, ఎడ్యుకేషన్గా ఎదిగారు, అన్ని రకాలుగా ఎదిగారు. కాబట్టి వచ్చే జనరేషన్ కన్నా మంచి అవకాశాలు కల్పించి మేము ఏవైతే కోరుకుంటున్నామో మా లక్ష్యాల్ని వాళ్ళు రీచ్ అవ్వాలనేదే మా కోరిక. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఒక 30 ఏళ్ల నుంచి కావాలి అని అడుగుతుంటే ఈ స్థానం అన్నా మాకు కలిగింది. తర్వాత డామినేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇద్దరము ఈక్వల్గానే రోజులు రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే 33% ఎక్కడ అమలవుతుందో ఉద్యోగాల్లో ఇట్లాంటి చోట అంటే 33% అబోవ్ కూడా జనరల్ సీట్లలో కూడా వచ్చి ఉన్నది. అంటే మన ఈనాడు కథనాన్ని తీసుకుంటే న్యాయ సేవిక నవ్యపాలిక అంటూ అంటే న్యాయపరమైన వీటిలో కూడా జడ్జిల సంఖ్యలో కూడా పెరుగుతా అంటే ప్రతి చోట పెరుగుతుంది. పెరిగింది ఎక్కడంటే రాజకీయాల్లో ఏంటి
నామినేటెడ్ పోస్టుల వరకు పరిమితం చేసి చట్టసభలకు రావట్లేదు. ఒక చట్టసభల్లో ఒక మహిళ లేకుండా ఒక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఒక క్యాబినెట్ మీటింగ్లో మహిళ లేకుండా ఉంటే మహిళల సాధికారత ఎలా సాధ్యం? అదే అడిగాం కదండి. గత 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతుంది ఏంది, ఒక మహిళకు సంబంధించి ఈరోజు మనకు మహిళా కమిషన్ లేదు తెలంగాణలో, ఒక మహిళా మంత్రి లేదు. ఏదైనా మహిళకు వచ్చిన ప్రాబ్లం ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అంతకుముందు. అది ఒక రకమైన బాధ. ఈరోజు నేను మీడియా ముందు చెప్పొద్దు కానీ ఆడపిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్లో కొన్ని మహిళలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన చొరవ తీసుకొని మాట్లాడారు. ఆ రోజు సిగ్గుతో మేము ఆడవాళ్ళని తలదించుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆడవాళ్ళు మీరే, మగవాళ్ళు మీరేనా? ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ స్థానం, ఆడవాళ్ళకు మీరు గౌరవాన్ని కల్పించారా? మీరు ఇచ్చిన 3-4 సీట్లు వాళ్ళు గెలిపించుకొని వచ్చారు. మరి వాళ్ళకు కనీసం ఉన్న స్థానంలో ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రి కావాలి. ఒక ఏదైతే మెయిన్ కీ రోల్స్ ఉంటాయో కనీసం క్యాబినెట్ లో కనీసం అవన్నీ కల్పించాలి కదా. అవి కూడా కల్పించకుండా టోటల్ గా నిర్మానుష్యం, మహిళా క్యాబినెట్ నిర్మానుష్యం చేస్తే కానీ ఎక్కడ ఆడది ఉంటుందో అక్కడ గలగల సెలేరు పాడినట్టుగా ఆడదున్న చోట లక్ష్మి కళకళలాడుతుంటుంది. అట్లాంటిది మీరు ఒక అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఆడది లేకుండా మీరు కూర్చుంటుండే మాకే ఎంతో బాధగా ఉండింది. మిగతా మా ఎమ్మెల్యేలు అందరూ అక్కడ కూర్చొని ఒక ఆడదానికి స్థానం కలిగించలేదు అని మమ్మల్ని చులకన చేసినట్టుగా మేము 4.5 సంవత్సరాలుగా మేము బాధపడ్డాం. ఆడవాళ్ళకి ఈ స్థానము అంటే ఇంకా రాను మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు అనే బాధ మళ్ళీ మాకు ఒక ఇంతకుముందు ఒక 50 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ వంటింటికే పరిమితము అనే రోజులు ఎట్లా ఉండేనో మళ్ళీ కొంపదీసి ఇంకో తరం వీళ్ళకి ఇలాగే ఇస్తే గనక మమ్మల్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారేమో అని భయపడే రోజులు కూడా అనిపించినాయి మాకు అప్పట్లో. అందుకనే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు. మరి మీ నాన్నకన్నా నువ్వు ఎక్కువ, ఒక మాట ఎక్కువే మాట్లాడతావు. మహిళల్ని గౌరవించి ఎన్ని మాట్లాడినా, ఎన్ని వేదికల మీద ఎన్ని మాట్లాడినా, ఒక పూజ చేసుకుంటే గౌరీని పూజ చేసుకుంటాం. ఒక పెళ్లిలో మొదటిగా పూజించేది గౌరీ వ్రతం. అలా అన్ని రకాలుగా పనికొచ్చే మహిళను చట్టసభల్లో నువ్వు గౌరవించడానికి, దూరంగా పెట్టడానికి ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇస్తావు, ఇంత పెద్ద స్పీచ్లు మాట్లాడతావు. కానీ ఎక్కడ మహిళల గురించి మాట్లాడవు, ఎక్కడ నేను క్యాబినెట్లో స్థానం కల్పించలేదు, మాకు సిగ్గుచేటుగా ఉందని ఒక్క మాట ఎప్పుడైనా చెప్పు. నేను మహిళలు ఇంకా ఆ స్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాను. దయచేసి ఆడవాళ్ళ స్థానాన్ని, గౌరవాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను. మేము ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. వచ్చేది ఆడవాళ్ళ ప్రపంచమే. ఇప్పుడు మీరన్నట్టుగా అఫీషియల్గా ఏవైతే ఆఫీస్ పర్పస్లో, ఉద్యోగాల పర్పస్లో ప్రతి చోట ఆడది సాధిస్తుంది. అలాగే చట్టసభల్లో కూడా మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా మహిళ సాధించి చూపిస్తుంది. ఈరోజు 2,25,000 కోట్లు అప్పు, మొన్న గత ఎన్నికలకు ముందు 2,25,000 కోట్ల అప్పు అయింది. అదే ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్ని ఇచ్చింటే ఈరోజు రాష్ట్రము ఒక అత్యున్నత స్థాయికి వెళ్తుండే, ఇంత ఖర్చు జరగకపోతుండే, ఇంత అప్పుల పాలు మనం కాకపోతుంటేమే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మహిళల్ని గౌరవించి చూడండి. గౌరవిస్తే మీకు గౌరవం ఉంటుంది, సమాజానికి గౌరవం ఉంటుంది, భారతదేశం పేరు పెట్టుకున్నటువంటి భారత మాతకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఇదే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సుజాత గారు. ఈరోజు V3 న్యూస్కి స్పెషల్ కార్యక్రమం మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చారు. అంటే మీరు అన్నట్టుగా మహిళలను గౌరవించాలి. అంటే భారతదేశ పునాదే మహిళల గౌరవం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ గౌరవాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళలను గౌరవం ప్రపంచ స్థాయిలో భారతదేశం మహిళలకి అత్యున్నత స్థానం ఉంది. భారతదేశం అంటేనే చేతులెత్తి దండం పెట్టే సంస్కారం మన మహిళల కట్టుబొట్టు విధానాన్ని చూసేసి ప్రపంచంలోనే ఎన్నో దేశాలు మనకు చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి సంస్కారము, సంప్రదాయం మన భారతదేశంలో ఉంది అని చెప్పి ఎన్నో దేశాలు మనల్ని గౌరవిస్తున్నాయి. మనమున్న చోట మనల్ని అంటే గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు చూడండి ఒక నానుడి. అలాగా మేము ఇక్కడ ఉండి మీకు మా స్థాయి మీకు కల్పించట్లేదా, లేదు అంటే మా గౌరవం మీకు తక్కువ అవుతుందా అనేది నా బాధ. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఎంతోమంది పెద్ద వాళ్ళు భారతదేశానికి చేతులెత్తి దండం పెట్టే సంస్కృతి మనది. అలాంటప్పుడు మన వాళ్ళని మనం ఎందుకు గౌరవించుకోవట్లేదు అనేది నా బాధ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి V3 న్యూస్లో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు